టీజీఈ సెట్లో 2025 సంవత్సరానికి గాను మా సిఎస్సి బ్రాంచ్ విద్యార్థులు మోగించిన విజయ దండోరా. వీరు స్టేట్ మొదటి ర్యాంకుతో పాటు టాప్ 10లో 10కి 10 ర్యాంకులతో పాటు టాప్ 25లో మొత్తం 20 ర్యాంకులు, అలాగే టాప్ 50లో 48 స్టేట్ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించింది. అలాగే ప్రతి బ్రాంచ్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈ సెట్ అంటేనే సాయి మీద, సాయి మీద అంటేనే సక్సెస్ అనేలా ప్రపంచానికి చాటి చెబుతున్న సంస్థ మన సాయి మీద కోటి హైదరాబాద్. నమస్తే, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. టీజీఈ సెట్ 2025 సిఎస్సి విభాగంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సంపాదించిన వెలుదండి శ్రీజ నాతో పాటుగా మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. మరి వెలుదండి శ్రీజ స్టేట్ సెకండ్ ర్యాంక్ సంపాదించడానికి వాళ్ళ కాలేజ్ యొక్క సపోర్ట్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కావచ్చు, మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఆఫ్లైన్ కోచింగ్, ఆమె మాటల్లో ఆమె యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ, స్టేట్ సెకండ్ ర్యాంక్ మెయిన్ బ్రాంచ్ అంటే సిఎస్సి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అట్లాంటి బ్రాంచ్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆ ర్యాంక్ రావడానికి తను కష్టపడ్డ విషయాలు కావచ్చు, ఆమె ప్రిపరేషన్ ఎలా కొనసాగిందనేది ఆమె మాటల్లో విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శ్రీజ. సో ఎందుకంటే లైఫ్లో 10th క్లాస్ తర్వాత డిప్లొమాలో ఇప్పుడు డిప్లొమాలో మిస్ అయితే అంటే ర్యాంక్ గురించి మాట్లాడుకుంటే డిప్లొమాలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ బీటెక్ తర్వాత గేటు మళ్ళీ ఈ డిప్లొమా అంటే 5-6 వేల మంది రాస్తారు అంతే. అదే గేట్ విషయాన్ని తీసుకుంటే వేలల్లో ఉంటారు, నియర్లీ 1 lakh పైన ఉండొచ్చు. మరి ఇట్లాంటి దాన్ని దాటి మళ్ళీ అట్లాంటి దాంట్లో కొట్టాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. మరి దీన్ని ఫస్ట్ స్టెప్లో దీన్ని కొట్టావు కాబట్టి డెఫినెట్గా నీకు గేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నా. సో నీకు ఇంత మంచి సక్సెస్ కావడానికి సపోర్ట్ చేసిన ఫస్ట్ కాలేజే అంటా నేను. ఎందుకంటే కాలేజీ ఫౌండేషన్ సరిగ్గా ఉంటేనే మీరు బాగా చదవగలుగుతారు. మరి మీ కాలేజీలో నిన్ను సపోర్ట్ చేసిన వ్యక్తులు కావచ్చు, నీకు బాగా చెప్పిన వ్యక్తులు కావచ్చు, ఓకే, వాళ్ళ గురించి ఒకసారి. నేను జీపీటీ వరంగల్లో వరంగల్లో చదువుకున్నాను. మా ప్రిన్సిపల్ సార్ బైరి ప్రభాకర్ సార్ సీనియర్ మోస్ట్. ఓకే, రైట్. సార్ మంచి చాలా సపోర్టివ్ పర్సన్, అందరి పిల్లలకి కానీ ఎవరికైనా కూడా చాలా సపోర్టివ్గా ఉంటాడు. ఎస్, చాలా కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుండేది. అండ్ మై హెచ్ఓడి ఈజ్ రవీందర్ సార్. ఎస్ సార్. అండ్ మా ఫ్యాకల్టీ సో శాంతరాజ్ సార్. సో సార్ చాలా బాగా హెల్ప్ చేసేవాడు. ఈ సెట్లో క్వశ్చన్స్ చెప్పేవాడు, టాపిక్ కొంచెం ఇన్ డీటెయిల్గా సార్ టీచ్ చేసేవాడు సెమిస్టర్ టీచ్ చేసేటప్పుడే. అండ్ వెంకట్ సార్, పీరన్న సార్, శ్రవంతి మేడం, అరుణకాంతి మేడం, సో వీళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఏ డౌట్ అడిగినా వాళ్ళు చెప్పేవారు. నోట్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి మాకు సెండ్ చేసేవారు. ఓకే, సెమిస్టర్ యొక్క పర్సెంటేజ్ ఎలా మెయింటైన్ చేస్తావు? జీపీఏ ఫస్ట్ సెమ్లో 10 GPA సార్. సెకండ్ సెమ్ 9.9, థర్డ్ సెమ్ 9.10, ఫోర్త్ సెమ్ 9.7, సిక్స్త్ సెమ్ 9.7. నువ్వు ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా? ఫస్ట్ షిఫ్ట్ అంటే సెకండ్ షిఫ్ట్లో నువ్వు కాలేజీలో ఉండాలి. కాలేజ్ అంటే కాలేజీలో ప్రాజెక్టుని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ ల్యాబ్లు, ఫైనల్ ఎగ్జామ్స్, కరెక్ట్గా కొన్ని రోజులనే ఈ సెట్ ఎగ్జామ్, వీటిని అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు? కొంతమంది చాలామంది అంటే ప్రాపర్ అవేర్నెస్ లేక ఫస్ట్ షిఫ్ట్లో బాగా చదువుతారు, కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయరు. నీ విషయంలో ఎలా కొనసాగించావు నువ్వు? సో మోస్ట్ ఆఫ్ మై ఈ సెట్ సిలబస్ కవరేజ్ ఫస్ట్ షిఫ్ట్లో అయిపోయింది. ఆఫ్లైన్కి వచ్చావా, ఆన్లైన్కి వచ్చావా? ఆఫ్లైన్ క్లాసెస్ మొత్తం విన్నావా? కొన్ని విన్నావా? మొత్తం విన్నావు. అన్ని సబ్జెక్టులు విన్నావు? అన్ని సబ్జెక్టులు. మరి విన్న సబ్జెక్టులని కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలా ప్లాన్ చేసావు నువ్వు? సో యాక్చువల్గా కంటిన్యూ రివిజన్ చేసేదాన్ని కంటిన్యూస్గా. దాని తర్వాత కొన్ని మంత్స్ తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. షార్ట్ నోట్స్ రాసుకునేదాన్ని? ఎస్, మ్యాథ్స్కి ఫార్ములాస్ అన్ని రాసుకొని చార్ట్స్ స్టిక్ చేసుకొని. చార్ట్స్ అలవాటు ఉండేదా? ఇట్లా గోడల పైన తీసుకోవడం లేకపోతే నోట్బుక్లో రాసుకోవడం అట్లా? అంతే, చార్ట్స్ ప్రిపేర్ చేసుకొని వాల్స్కి స్టిక్ చేసుకోవడం. వాల్ స్టిక్ చేసేదాన్ని? ఓకే, అట్లా.
అలా వేసేదాన్ని. సెమిస్టర్ ఉంటుంది, సో ప్రియారిటైజ్ చేసుకోవాలి, మనకి ఈ సెట్ ఇంపార్టెంట్ కదా. సో సో ఈ సెమిస్టర్ ఇంపార్టెంటే, ఈ సెట్ కూడా ఇంపార్టెంటే. సెమిస్టర్ ఇంపార్టెంటే మోస్ట్లీ ఈ సెట్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కొంచెం ప్రియారిటైజ్ చేసుకొని దానికి టైం ఇన్వెస్ట్ చేయాలి. సో ఎగ్జామ్స్ అప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు చదివాలి. మిగతా అంతా రెగ్యులర్గా ఈ సెట్ క్లాసెస్, నువ్వు విన్న క్లాసెస్ అంతా రివిజన్ చేసుకోవడము, ప్రాక్టీస్ చేయడము. ఎగ్జామ్స్ రాసేదానివా? ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళం కదా కంటిన్యూస్గా, ఇయర్ మొత్తం పెట్టాము, లాస్ట్లో 2 months పెట్టాము. ఆ ఎగ్జామ్స్ రాసేదానివా? రాసావా? అన్నీ రాసాను. లాస్ట్ మార్క్ ఎగ్జామ్స్ 2 months 10 మార్క్ ఎగ్జామ్స్, 10 ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వైజ్, 10 మళ్ళీ టోటల్ ఇంజనీరింగ్, 10 ఎంపీసీ, ఇవన్నీ ఎగ్జామ్స్ రాసావా? ఎలా మార్కులు వచ్చేవి అప్పుడు? టాప్ 10లో ఉండేదండి. టాప్ 10లో ఎప్పుడు రాసినావు? నీ మార్కులు ఫైనల్ మార్క్ ఎగ్జామ్స్లో ఒక్కసారి నీకు గుర్తుంటే చెప్పు. నీ మార్క్ ఫైనల్ ఎగ్జామ్స్ ఎట్లా ఉండేవి, ఏ రేంజ్లో ఉండేవి? లైక్ 135 to 143. సో ఆ రేంజ్ 135 to 143. 143. సో నీ ఫైనల్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి? 46. అంటే 46 అంటే చాలా, నాకు తెలిసి నీ మార్క్సే హైయెస్ట్ అనుకుంటా. మ్యాథమెటిక్స్లో ఇంకొక పిల్లవాడికి వరకు వచ్చినాయి 46. ఫిజిక్స్లో 17 సార్. 17. కెమిస్ట్రీ 22. ఇంజనీరింగ్ 77. బ్రాంచ్ టోటల్ మార్క్స్ ఎన్ని? 162 సార్. 162. బ్రాంచ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్. ఇంటిగ్రేటెడ్ 4th ర్యాంక్. సో 162 మార్క్స్. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, మార్క్ ఎగ్జామ్స్లో మీకు ఏ విధంగా మార్క్స్ వస్తాయో దానికి ఒక 10 మార్కులు అటు ఇటు, 10 మార్కులు పెరగడానికి అవకాశం ఉంది, తగ్గితే ఒక 4-5 మార్కులు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ నీకు నీ విషయంలో మాత్రం దాదాపుగా 20 మార్కుల డిఫరెన్స్ వచ్చిందంటే డెఫినెట్గా నువ్వు చాలా కష్టపడున్నావు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ నీకు ప్లస్ అయింది, కెమిస్ట్రీ ప్లస్ అయింది. చాలామందికి ఇంజనీరింగ్లో కూడా ఇదే విధంగా మార్క్స్ వచ్చాయి, ఒక 1 or 2 మార్క్స్ అటు ఇటు. కానీ మ్యాథ్స్లో 46 హైయెస్ట్ మార్క్స్ నీవే. మరి మ్యాథ్స్లో అన్ని మార్కులు నీకు వచ్చాయి కదా, ఈ మ్యాథ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? సో యాక్చువల్గా 2024లో కూడా నేను ఎగ్జామ్ రాశాను సార్. 24 ఈ సెట్? ఎస్ సార్. సో 124 మార్క్స్ వచ్చాయి. 124. బ్రాంచ్ ర్యాంక్ సమ్ 120. ఓకే. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంత 200లో వచ్చాయి. కానీ దయచేసి శ్రీజ రాసింది తెలుసో తెలియకో రాసింది శ్రీజ. కానీ మనకు ఒకవేళ జూనియర్స్ ఎవరైనా రాస్తే ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు వస్తే మనం ఒక స్టూడెంట్కి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అవునా కదా? కాబట్టి శ్రీజక్క తెలుసో తెలియకో ఎవరికైనా చెప్పలేకనో రాసి ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ కొరకని. కానీ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ కావాలంటే మా టెస్టులు రాయండి. ఎందుకంటే ఒక సపోజ్ ఒక 20-30 మంది రాశారు, వాళ్ళు జైన్ గారు. కానీ ఆ 20-30 మంది వల్ల ఒక 20-30 మంది పేరెంట్స్కి మనము లాస్ చేసిన వాళ్ళం అవుతాం, నష్టపరిచిన వాళ్ళు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ 1000 లోపు వస్తేనే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుంది. రైట్. సో నువ్వు సెకండ్ ఇయర్ నుంచే నీకు ఆ ట్రాక్లో ఉన్నావు అయితే. సో అప్పుడు 36 మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్లో. సో ఐ థాట్ మ్యాథ్స్ కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్ అని అనుకున్నాను. సో 2024 పేపర్లో సో కొంచెం మ్యాథ్స్ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ ఇంకోటి బ్యాలెన్స్ చేయలేదు, ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. సో కొంచెం 2024 పేపర్లో కొంచెం అనలైజ్ చేసుకున్నా ఎట్లా పర్ఫామ్ చేస్తున్నా అని. సో మోస్ట్లీ మ్యాథ్స్ అన్ని చాప్టర్స్ కవర్ చేస్తే మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసి బేసిక్ వర్క్ చేసినా కానీ మనకి మోస్ట్లీ ఒక 45+ స్కోర్ చేయగలుగుతామని అనుకుంటున్నాను. సో అలానే నేను సార్ వాళ్ళు టెస్ట్ పెట్టేది. సో వీక్లీ టెస్ట్ పెట్టేది సార్. ఇనీషియల్గా ఫస్ట్ షిఫ్ట్ మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వచ్చేటప్పుడు సార్ వాళ్ళు టెస్ట్ పెట్టేది. సో అది మిస్ అవ్వకుండా అది రాసేదాన్ని. సో లాస్ట్ పీవైక్యూస్ చాలా బాగా చేసేదాన్ని. మోస్ట్లీ క్వశ్చన్ చూసి ఆన్సర్ ఇదే అని అక్కడ ఒకటి అడుగుతున్నా డైరెక్ట్గా. మ్యాథ్స్ అంటే కష్టమా? అది స్కోరింగ్ సబ్జెక్ట్ అంతే. మ్యాథ్స్ అని కష్టపడిన వాళ్ళకి రేపు ఇంజనీరింగ్లో మాత్రం మీరు సక్సెస్ కాలేరు. ఇంజనీరింగ్ అంటేనే మ్యాథ్స్. నువ్వు ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ వస్తేనే, మ్యాథమెటిక్స్ పైన గ్రిప్ ఉంటేనే లాజికల్ థింకింగ్ పవర్ పెరుగుతుంది. లాజికల్ థింకింగ్ పవర్ పెరిగినప్పుడే నీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. నీకు ఇచ్చిన కోడింగ్లో కావచ్చు, నీకు ఇచ్చిన టాస్క్లో కావచ్చు, ఏదైనా నువ్వు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ అంటే భయము, మ్యాథ్స్ అంటే కష్టము, ఈ డైలాగులు వద్దు.
మ్యాథ్స్ కంపల్సరీ ఇష్టపడాల్సిందే, ఎస్పెషల్లీ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి. సో తను అన్నది ఇందాక లాస్ట్ క్వశ్చన్స్ వస్తే ఇట్లా చూసి పెట్టేసామని. సో ఆ విధంగా డెఫినెట్గా అంటే ఇంకోటి డెప్త్ కూడా ఏం అడగట్లేదు క్వశ్చన్స్, ఈ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఏం అడుగుతలేదు. కాకపోతే కంప్లీట్ ప్రతి సబ్జెక్ట్ పైన ప్రతి కాన్సెప్ట్ పైన సపోజ్ ఇంటిగ్రేషన్ ఉందనుకోండి, ఇంటిగ్రేషన్ పైన ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ పైన ఎంతవరకు మనం చేయాలి అని అనాలిసిస్ తెలియాలి. మొత్తం ఏముంది ట్రిగనామెట్రిక్ సింప్లిఫికేషన్. ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో మనకు ట్రిగనామెట్రిక్ సింప్లిఫికేషన్ వస్తే ఫండమెంటల్ అయిపోయినట్టే. తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్, అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే నీకు దేని యొక్క డెరివేటివ్ కనిపిస్తుందో దాన్ని టీ అనుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫార్మ్స్, నెక్స్ట్ వచ్చేసి బై పార్ట్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ఫినిష్. సో ఈ విధంగా నువ్వు అనాలిసిస్ చేస్తే మాత్రం మ్యాథమెటిక్స్ అంతా ఈజీ ఏది కాదు. మ్యాథమెటిక్స్ వస్తే మిగతా సబ్జెక్టులన్నీ మన వెనకాల వస్తాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. వెనకాల రావడం అంటే నువ్వు పని చేసుకుంటూ పోతే, నువ్వు మ్యాథమెటిక్స్లో బాగా చేసి కూర్చున్నావు అంటే రాదు. నువ్వు మ్యాథమెటిక్స్లో చేసి ముందుకు వెళ్తూ ఉండాలి, ప్రతి సబ్జెక్టు నీ అంటే వస్తూ ఉంటాయి డెఫినెట్గా. సో నెక్స్ట్ ఫిజిక్స్ అసలు ఫిజిక్స్ ఇష్టపడని సబ్జెక్టు చాలామంది. మరి దీంట్లో 17 మార్కులు నువ్వు సాధించావు, ఏమైనా తక్కువైనాయా ఎక్కువైనాయా, ఎట్లా నువ్వు ఫీల్ అయ్యావు ఫిజిక్స్ విషయంలో? ఓకే, సో ఫిజిక్స్ క్లాసులు విన్నావా అసలు? మొత్తం విన్నావా? ఫిజిక్స్ మోస్ట్లీ టఫ్ అనిపించేది కొంచెం. విన్నావా క్లాస్? విన్నా సార్. ఆఫ్లైన్లో విన్నావా ఆన్లైన్లో విన్నావా? ఆఫ్లైన్లో విన్నా. ఎవరు చెప్పారు మీకు? గోపాలరత్నం సార్. పార్థసారథి సార్ కూడా చెప్పాడు కదా మీకు. Yes, sir. మరి అప్పుడు ఫిజిక్స్ చెప్పేటప్పుడు ఏమైనా భయం అనిపించిందా? సో ఎవరికి ఫిజిక్స్లో మార్కులు రావట్లేదు అందుకే అడుగుతున్నా నేను. సార్ వాళ్ళు చెప్పేటప్పుడు ఈజీగా సో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయం కదా సార్. ఫిజిక్స్ వింటాం మరసంగా కూర్చుంటాం అంతే. మ్యాథ్స్ అన్న ప్రాక్టీస్ చేస్తాం కానీ ఫిజిక్స్ వినం. ఫిజిక్స్ అంటే చదవడం అనుకుంటారు, ఫిజిక్స్ అంటే మ్యాథ్స్ గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాం అంటే ఫిజిక్స్ అంటే క్వశ్చన్ ఆన్సర్ అనుకుంటాం, కానీ అది కాదు. మ్యాథమెటిక్స్కి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తావో, మ్యాథమెటిక్స్ ఏ విధంగా సబ్జెక్ట్ని టాపిక్ వైజ్గా ఎట్లా డివైడ్ చేసి నువ్వు అనలైజ్ చేస్తావో, ఫిజిక్స్ కూడా ఆ విధంగా కాన్సెప్ట్లని క్షుణ్ణంగా చదువుకున్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఫిజిక్స్ మనం చేయగలుగుతాము. ఇదైతే ఓకే. మరి కెమిస్ట్రీ విషయానికి వస్తే 22 మార్కులు, మంచి మార్కులు, కారణం పీవైక్యూస్. అల్టిమేట్ అంతే. ఏ ఎగ్జామినేషన్ అయినా ఐఏఎస్ ర్యాంకర్ తీసుకో, గేట్ ర్యాంకర్ తీసుకో, ఏ ఎగ్జామినేషన్కైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి డైలాగ్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్కి 5 రకాలుగా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్. ఇప్పుడు 4 రకాలుగా అడిగేస్తాడు, ఇక ఇంకా ఒకటే ఉంటుంది, ఇంకా అది అడుగుతాడు అంతే. ఇక ఈ 5 దీన్ని ఎక్కువ సార్లు అడిగాడు, అది ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఉపయోగపడతాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంజనీరింగ్. ఓకే, ఎంపీసీ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఈ సెట్. మంచి మార్కులు సంపాదించావు. ఇంజనీరింగ్ అనేది మీ లైఫ్ని నిలబెట్టేది. దీంట్లో 77 మార్కులు వచ్చాయి. ఈ 77 మార్కులలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ సబ్జెక్ట్స్ నువ్వు 100% ఆన్సర్ చేసినావో చెప్పగలుగుతావా? చెప్పు. ఓఎస్ 100% ఆన్సర్ చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ సి లాంగ్వేజ్ 100% ఆన్సర్, అన్ని కరెక్ట్ అయినాయి. నెక్స్ట్ C++. నెక్స్ట్ ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్స్. డిజిటల్ ఈజీగా వచ్చిందా కష్టంగా వచ్చిందా? సో యాక్చువల్గా సార్ ఇక్కడ గేట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యారు. డిజిటల్ ఎవరు చెప్పి నీకు? నేనే చెప్పినా? ఓకే. సో మంచి చెప్పినా మామూలుగా చెప్పినా? సార్ బాగా చెప్పారు సార్. గేట్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తాం మనం. ఓకే, ఆ లెవెల్లోనే కొన్ని అన్ని 100% ఆన్సర్ చేసావా? ఓకే, రైట్. ఇంకా అంతే 4 100%, 40 మార్కులు, 40కి 40. ఆర్డీబీఎంఎస్లో కూడా 100% సంపాదించావు. సో గుర్తుపెట్టుకోండి మై స్టూడెంట్స్, నువ్వు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మాత్రం మినిమం ఒక 4-5 సబ్జెక్టులలో కంపల్సరీగా నువ్వు మాస్టర్ మాదిరిగా తయారవ్వాలి. ఆ సబ్జెక్ట్ ఎలా క్వశ్చన్ అని అడగని, సార్ ఇచ్చిన నోట్స్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బాగా 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 చదివి ఇక్కడ పెట్టే టెస్టులని రాస్తే ఆ టెస్ట్ రాసిన తర్వాత అనలైజ్ చేయాలి. మళ్ళీ నాకు 30కి 25 వచ్చినాయి, 25 ఈ సెట్ ఎగ్జామ్ వరకు గుర్తుంటాయా ఉండవా, ఇది కంప్లీట్ చేసుకోవాలి. రెస్ట్ ఆఫ్ ద 5 క్వశ్చన్స్ కథ ఏందో చూసి అవి నోట్స్ కింద రాసుకుంటే అప్పుడు మనం ఒక 5 సబ్జెక్ట్స్ కింద మాస్టర్ కింద అవుతాం. ఇంకా ఆటోమేటిక్గా ఒకసారి ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకున్న తర్వాత రెండో సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో సబ్జెక్ట్ సరిగ్గా చదవకపోతే భయంగా ఉంటుంది. సో మరి మొత్తానికి నేను కష్టపెట్టిన సబ్జెక్ట్ ఇది ఇంజనీరింగ్లో నెట్వర్కింగ్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. కష్టంగా అడిగాడు అనుకుంటా కదా ఈ క్వశ్చన్స్. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్లో కొద్దిగా కష్టం అడిగిన క్వశ్చన్స్ అడిగాడు. ఇంకా నెక్స్ట్ దాని ఇంకో సబ్జెక్టు అని పైథాన్ ఎట్లా వచ్చింది? పైథాన్ రీసెంట్గా యాడ్ అయింది, ఒక 2 years నుంచి వస్తుంది. సో
మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను సార్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా. మాక్ టెస్ట్ బిట్లన్నీ దిగినాయి యాజ్ ఇట్ ఈస్, పైథాన్ బిట్స్ అన్ని. చాలా మంది స్టూడెంట్స్ పైథాన్ బిట్స్ ఏం సార్ మీరే తయారు చేశారని కాల్స్ కూడా వచ్చినాయి మాకు. పైథాన్ బిట్స్ చాలా 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 బ్రహ్మాండంగా మనం చేపించాము. నాట్ ఓన్లీ పైథాన్ బిట్స్, వెబ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ కావచ్చు, అన్ని సబ్జెక్టులు మనకి. కొంతమంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే మీరు ఫస్ట్ షిఫ్ట్లో మీరు కొంతమంది వర్క్ చేశారు, సెకండ్ షిఫ్ట్లో కొంతమంది స్టూడెంట్స్ చాలా నాకు సపోర్ట్ చేశారు. అంటే ఎట్లా అంటే క్వశ్చన్స్ ఇస్తే దాన్ని సాగ్రిగేట్ చేయడము, వాటికి మళ్ళీ సొల్యూషన్స్ రాసి ఇవ్వడము, ఇవంతా వర్క్ చేశారు. అదంతా వర్క్ యావరేజ్ స్టూడెంట్స్కి చాలా యూజ్ అయింది, యావరేజ్ స్టూడెంట్స్కి. అందుకే మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10 టాప్ 10లో 10కి 10 ర్యాంక్స్, టాప్ 20లో 20కి 20 ర్యాంక్స్, టాప్ 50లో 48 ర్యాంక్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కంటెంట్, ఆన్లైన్ కంటెంట్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఆ టెస్ట్ సిరీస్ కావచ్చు. యావరేజ్ స్టూడెంట్కి చాలా ప్లస్ అయింది, లాస్ట్ మూమెంట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ ప్లస్ అయింది. సో నువ్వు ప్రతి ఎగ్జామ్ రాసావు కదా, ఎప్పుడైనా భయపడ్డావా ఎగ్జామ్స్ రాసేటప్పుడు? లేదు సార్, ఏం భయపడలేదు. తక్కువ మార్క్స్ వచ్చినా నీకు భయం లేదంటే డెఫినెట్గా మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. అయితే మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఏం చేస్తారు మీ పేరెంట్స్? మెడికల్ రిప్రజెంటేటివ్. ఏం పేరు? ఫాదర్ పేరు? మా ఫాదర్ బెల్లుదండి రంజిత్ కుమార్ గారు. ఓకే, మెడికల్ రిప్రజెంటేటివ్. ఓకే, మదర్ ఏం చేస్తారు? సాగరిక, తను టైలర్. మా అమ్మ టైలరే, మా నాయన కూడా టైలరే. ఇప్పుడు చేయట్లేదు కానీ మా ఇద్దరు టైలర్స్. ఓకే, తమ్ముడా చెల్లె? నీకు తమ్ముడు ఏం చదువుతున్నాడు? 10th అయిపోయింది. అతను ఇంటర్మీడియట్. నీ దారిలో తీసుకొస్తా ఉన్నావు, ఏడుస్తలేడా నేను రాను అని? అందరూ నారాయణ చైతన్య అంటుంటారు కదా, మళ్ళీ పాలిటెక్నిక్ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? సో ఇక్కడ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ నుంచి మనకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని మనము నేర్చుకుంటాం. సో ఫౌండేషన్ అనేది చాలా బాగుంటుంది, అందుకనే. ఇంకోటి పాలిటెక్నిక్లో 3 ఏళ్ళ డిప్లొమాలో మీరు ఏదైతే చదువుకుంటారో అవే సబ్జెక్టులు ఈ సెట్లో ఉంటాయి, అవే సబ్జెక్టులు డిప్లొమా బేస్డ్ జాబ్స్కి ఉంటాయి, అవే సబ్జెక్టులు బీటెక్లో ఉంటాయి, బీటెక్ తర్వాత ఉండే గేట్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి కదా. గేట్ అంటే గుర్తొచ్చింది ఇందాక, అంటే ఈరోజు టాప్ ర్యాంకర్స్ ఎవరైతే టాప్ 10 ర్యాంక్స్ సంపాదించారో వాళ్ళందరికీ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్పేస్ గేట్ యాప్ ద్వారా గేట్ కోర్స్ ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కోచింగ్ సెంటర్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ, ఆ కోచింగ్ సెంటర్లో కూడా దాదాపుగా 60,000 కాస్ట్ అయిన ఆన్లైన్ కోర్స్ కూడా ఇప్పించడం జరిగింది. సో వెళ్ళినప్పుడు సార్ ఇందాక ఒక మాట అన్నాడు, ఏమని అంటే గేట్లో ఒకవేళ మీరు 3rd ఇయర్లో ర్యాంక్ కొడితే, సార్ ఏమన్నాడు, 3rd ఇయర్లో ఒకవేళ ర్యాంక్ కొడితే, ర్యాంక్ అంటే మళ్ళీ టాప్ 10 టాప్ 100లో ర్యాంక్ కొడితే ప్లేస్మెంట్స్ 4th ఇయర్లో వెళ్తారు కదా, నీ చేతిలో ఆల్రెడీ ఒక సక్సెస్ ఉందంటే కంపల్సరీగా దానిపైనే ఫోకస్ ఉంటుంది. అరే వీడు ఒక ఆల్ ఇండియా లెవెల్లో గేట్ ర్యాంక్ కొట్టిండంటే వీని దగ్గర డెఫినెట్గా స్కిల్స్ ఉన్నాయి, మన కంపెనీకి మనం కావాల్సినట్టు మనం ట్రైన్ చేసుకోవచ్చు అనేది అయితే వాళ్ళ మీద డెఫినెట్గా దృష్టి పడుతుంది. ప్లస్ ఇంకోటి, గేట్ అంటే ఎంటెక్ చేయడానికే కాదు, గుర్తుపెట్టుకోండి. గేట్ అంటే మీరు జాబ్స్ ఇట్లా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి కావచ్చు, ఆఫ్లైన్ క్యాంపస్ కావచ్చు, ఆన్లైన్ క్యాంపస్ కావచ్చు, దానికి తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి, పిఎస్యూస్కి అన్నిటికీ ఉపయోగపడతాయి. ప్లస్ ఇంకొకటి, ఫస్ట్ రౌండ్లో సార్ ఇందాక అన్నాడు, ఫస్ట్ రౌండ్లో ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 50% ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్, ప్రోడక్ట్ బేస్డ్. ఈ ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ 3 లక్షలు 4 లక్షల దగ్గర ఆగిపోతే, ప్రోడక్ట్ బేస్డ్ నీకు 10 లక్షలు 18 లక్షలు 20 లక్షలు, ఇంకా ప్రైవేట్ కంపెనీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. వాటికి క్రాక్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా గేట్లో మంచి గ్రిప్ ఉండాలని చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అంటే ఒక స్టేజ్కి కాపాడుతుందంటే డెఫినెట్గా దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మై డియర్ స్టూడెంట్స్, అందరూ లాటరెంట్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇంకా 2 నెలల సమయం ఉంది. మీరు కాలేజీకి వెళ్ళడానికి సమయం ఆగస్టు 1st వీక్, 2nd వీక్, 3rd వీక్, సెప్టెంబర్ 1st వీక్ కూడా కావచ్చు. ఈ 2 నెలల సమయాన్ని మీరు ఈరోజు సార్తో మాట్లాడిన తర్వాత నాకున్న నాలెడ్జ్, సార్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. మ్యాథ్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి.
ముఖ్యంగా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఫ్యామిలీ ఆర్టిఫిషియల్ ఏఎంఎల్ కావచ్చు, లేకపోతే డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు మాత్రం మ్యాథమెటిక్స్ కంపల్సరీ అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, నేను కాదు, స్టూడెంట్స్ చెప్తున్నారు, ఫ్యాకల్టీ చెప్తున్నారు, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ ఓనర్స్ కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళ మాటలు మీరు ఇప్పుడు వినకపోతే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 నెలల సమయాన్ని మ్యాథమెటిక్స్లో ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ ఫినిష్ చేయండి, ప్రాబిలిటీ ఫినిష్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఓకే, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, దీని కథ చూడాలి. దీంతో పాటుగా యాప్టిట్యూడ్, ఇవి చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తారు, ఆల్మోస్ట్ వెళ్తారు. ఎందుకంటే మంచి ప్యాకేజ్, గవర్నమెంట్ శాలరీస్తో పోలిస్తే మన కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ల్యాక్స్లలో ఉన్నాయి కాబట్టి 100% ట్రై చేస్తారు. కానీ ఈ ట్రై చేసే విధానంలో 3 లక్షలు 4 లక్షల దగ్గర సర్వీస్ బేస్డ్ దగ్గర పడద్దండి. దయచేసి ప్రోడక్ట్ బేస్డ్ కొరకు ప్రయత్నించండి. ఆ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏముంటాయో తెలుసుకోండి, వాటికి ఎలా ప్లాన్ చేసుకోవాలో ఫస్ట్ నుంచి తెలుసుకోండి, ఏ వెబ్సైట్లలో మనం రిజిస్టర్ అవ్వాలి, ఏం చేయాలనేది తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకొని మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఓన్గా ఫీల్ అవుతారు. ఓన్గా ఫీల్ అయినప్పుడు మనం ఏదైనా పని చేయగలుగుతాం. ఓకే, సో మరి మీ పేరెంట్స్ ఇందాక భయం లేదు భయపడలేదు అన్నావు, చూస్తుంటే ముఖంలో కూడా అసలు భయం లేదు, చాలా కూల్గా ఉన్నావు. మీ పేరెంట్స్ సపోర్ట్, మీ ఫాదరా మదరా లేకపోతే ఇంకా ఎవరన్నా? ఇద్దరు. ఎక్కువగా ఎవరు బాగా చూసుకున్న వాళ్ళు నీకు? స్టడీస్ విషయంలో డాడీ, హెల్త్, ఫుడ్ అంతా మమ్మీ. మొత్తం టైంకి చేసి పెట్టేది, టైంకి చేసేదా కదా? చేసేది, తినిపించేది అంతా. తినిపించేది కూడా అంటే ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ మొత్తం ఇక చదువుకోవడమే. చాలా మంచి పేరెంట్స్. ఇట్లాంటి మంచి పేరెంట్స్ ఉన్నందుకు డెఫినెట్గా నువ్వు కూడా మంచిగా సక్సెస్ అవుతావు, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో ఫ్యూచర్లో నీ అంబిషన్ ఏముంది? ఎట్లాంటి కంపెనీస్లో ప్లేస్ అవ్వాలనుకుంటున్నావు? ఏ కాలేజీలో చదువుకోవాలనుకుంటున్నావు? అసలు ఇంకా సిఎస్సి ఫ్యామిలీ జోలికి ఏమైనా అవ్వాలనుకుంటున్నావా? సిఎస్సి కోరే తీసుకుందామని అనుకుంటున్నాను. సిఎస్సి ఇట్లా ఏమన్నా ఏఎంఎల్ ఎట్లా ఏమన్నా ట్రై చేయాలనుకుంటున్నావా? లేకపోతే కోర్ తీసుకొని ఏ కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నావు? జేఎన్టీ వస్తుంది, సిబిఐటి వస్తుంది, వాసవి వస్తుంది, విఎన్ఆర్ వస్తుంది. ఏ కాలేజ్ పోవాలనుకుంటున్నావు? నువ్వు మనసులో పెట్టుకుంటావా, చెప్తావా? కొంచెం జేఎన్టీ అయినా విఎన్ఆర్ అయినా రెండిట్లో ఏది వచ్చినా బాగానే ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తా ఉన్నా. జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీ బ్రాండ్, యూనివర్సిటీ సర్టిఫికెట్, ఈ రెండింటితో పాటుగా ఫ్రీ టైం, సాటర్డే సండే హాలిడేస్, వీటితో పాటుగా ఇక్కడ ఫ్యాకల్టీ ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మనం చదువుకోవాల్సి వస్తుంది అనమాట కంపల్సరీ. డెఫినెట్గా పాజిటివే. ఇవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎట్లన్నా కన్సిడర్ చేయొచ్చు మీరు. మరి విఎన్ఆర్ విషయానికి వస్తే ఫ్రీ టైం ఉండకపోవచ్చు, ఓన్లీ సండే హాలిడే ఉంటుంది. కానీ ఫ్యాకల్టీ సపోర్టు బాగుంటుందని విన్నాను. అంటే సపోర్ట్ అంటే ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అన్నీ మొత్తం ఫడా వస్తుంది, మనం వెతుకోవాల్సి. అంటే కొంతమంది బాగా చదివే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కొరకు ఎక్కడికైనా ఎంత దూరమైనా ఏదైనా చేస్తారు. కానీ కొంతమంది ఏమైనా దొరకకపోతే ఇంకా వాడు బాధపడుకుంటూ ఆనే కూర్చుంటూ ఉంటాడు. అట్లాంటి వ్యక్తులకైతే 100% విఎన్ఆర్ అక్కడ దొరుకుతుంది. దాంతోపాటుగా ప్లేస్మెంట్స్ పరంగా కూడా చూస్తే ఇక్కడ ఒక సెక్షన్ లేకపోతే 2 సెక్షన్లు 3 సెక్షన్లు మహా అయితే కంప్యూటర్ సైన్స్ అంతే కదా, సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంకేదైనా ఉండొచ్చు 3. ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి 10 నుంచి 20 దాకా ఉండొచ్చు. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కంపెనీస్ విషయంలో కావచ్చు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్న దాంట్లో కావచ్చు. కాబట్టి ఇది అంటే నాకు పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్పిన విషయం. ఫైనల్గా డిసిషన్ తీసుకునేది నువ్వు, మీ పేరెంట్స్, అది వేరే విషయం. కానీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. జేఎన్టీహెచ్ విఎన్ఆర్, జేఎన్టీహెచ్లో చదువుకోవడానికి గేట్కి కానీ లేకపోతే ఇంకేదైనా సరే చేసుకోవాలి, ఫ్రీడమ్ కావాలంటే 2 రోజులు హాలిడేస్, యూనివర్సిటీ సర్టిఫికేట్, మనం సొంతంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సొంతంగా ప్రిపేర్ కాలేమో అనుకుంటే ఇక్కడ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఇంకా ఈ విఎన్ఆర్ విషయానికి వస్తే అన్ని రకాలుగా ఇంకోటి ల్యాబ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్నోవేటివ్గా థింక్ చేసిన ఏదైనా ప్రాజెక్టులు చేయాలనుకున్నా కూడా ఇక్కడ స్పాన్సర్స్ కూడా దొరుకుతూ ఉన్నారని తెలిసింది. అది క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక వీడియో ద్వారా అయితే తెలియజేస్తాం. సో లైఫ్లో ఎట్లాంటి ఏదైనా పెద్ద గోల్ ఏమైనా పెట్టుకున్నావా, లేకపోతే మామూలుగా అప్పుడు టైం వచ్చినప్పుడు దాని కథ వస్తావా? యాక్చువల్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కొంచెం ఉందా? బట్ కావాలే. ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడే సమాజంలో మజా ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలంటున్నావు అంటే నువ్వు
కారుని తయారు చేసే దాంట్లో నువ్వు ఎంప్లాయ్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకో, కారుని తయారు చేసే విషయంలో ఎంప్లాయ్ కాదు. కారు మొత్తం టోటల్ A to Z తయారు చేసే నాలెడ్జ్ రావాలి, దాని ఆటోమేషన్ రావాలి, దాని కథ కార్ఖానా ఏదో రావాలి, A to Z ఏం కావాలన్నా తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర పైసలు లేకపోయినా పైసలు ఉన్నోడు పైసలు పెట్టడానికి ముందుకు వస్తాడు. స్టార్ట్ చేయి, కంపెనీ స్టార్ట్ చేయి, 50-50 40-60 ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం దానితోటి ఇంకెంతవరకు వెళ్తామనేది తర్వాత విషయం. కానీ ఆలోచనలు అంటే ఉండాలి, రావాలి. దాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రం భయంకరంగా కూడా కష్టపడాలి. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. డీలా పడద్దు. ఈరోజు మనకు దెబ్బ తగిలిందంటే డెఫినెట్గా మనం కాంపిటీషన్లో ఉన్నట్టు లెక్క. నీకు దెబ్బ తగలలేదంటే నీకు పని రాదు, నువ్వు పని చేయలేవు. నీకు దెబ్బ తగిలిందంటే కంపల్సరిగా నువ్వు ఏదో ఒక రోజు అయితే దాన్ని రీచ్ అవ్వగలుగుతావు. ఇట్లాంటి యాటిట్యూడ్తో మనం వెళ్తే కంపల్సరిగా సక్సెస్ అవుతావు. నువ్వు కోరుకున్న కోరికలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. కానీ నేటి సమాజంలో కొద్దిగా ఎథిక్స్ లేకుండా ఉండేవాళ్ళు తయారవుతూ ఉన్నారు. అట్లా ఉండకుండా మీ పేరెంట్స్కి మంచి పేరు తెచ్చేటట్టు. ఎందుకంటే మనం మంచి సక్సెస్ అవుతే 10 మంది గొప్పగా చెప్పేదానికన్నా ఒక్కడు కూడా నెగిటివ్గా చెప్పకుండా ఉండేదాన్ని సంపాదించి పెట్టగలిగితే ఇంకా అంతకంటే మించి ఇంకేముండదు మీ పేరెంట్స్కి. 10 మంది చాలా ఈ శ్రీజని ఇట్లా అని చెప్పొచ్చు, కానీ ఒక్కరు శ్రీజ ఇట్లా ఆ పని చేసింది, ఎథిక్స్కి విరుద్ధంగా పోయింది, లేకపోతే అట్లా చేసింది ఇట్లా చేసింది అని ఒక్కరి చెవుల్లో కూడా అట్లాంటి మాటలు అట్లా పోయి మీ డాడీ, మీ మమ్మీ, లేకపోతే మీ రిలేటివ్స్, లేకపోతే మీ కాలేజు, ఇంకా దాని అర్థం లేదనమాట. ఇంకా అట్లా లేకుండా బ్రతికితే అది గొప్ప లైఫ్ అవుతుంది. అలాగే బ్రతకాలి. ఎందుకంటే మనము మనుషులం, తెలియకుండా ఒక్కొక్కసారి తప్పులు చేయొచ్చు. కానీ మ్యాక్సిమం తప్పులు చేయకుండా మీరంతా మంచిగా ఎదగాలి. సమాజంలో ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చూసారు మీరు, గోపాలకృష్ణ సార్ వెళ్ళిన వెంటనే దాదాపు నేను మీ కొరకని యాక్చువల్గా మీకు కాల్ చేయలేదు. ఎందుకంటే అది ఒకసారి ఆ ప్రాసెస్లో ఉన్నా, అది పని కానీ ఒకటేసారి పిలుద్దామని అడిగిన వెంటనే లాటరల్ ఎంట్రీ వాళ్ళయా మా కాలేజీలో 100 మంది ఉంటే 90% మంది జాబులు కొడతా ఉన్నారు. ఇంకా 10% వాళ్ళు వేస్ట్. వాడికి ఏం చెప్పినా ఏం చేసినా ఏది పెట్టినా వాడి ఇంకా వినడు. ఇది లాటరల్ ఎంట్రీల పరిస్థితి. అదే ఎంసెట్ల పరిస్థితి విరుద్ధంగా ఉంది అని అన్నారు. కాబట్టి ఒక రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మేము కూడా ఉన్నాం. 22 సంవత్సరాలుగా సర్వీసు, సపోర్టు అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఇది కంటిన్యూ అవుతుంది. మీరు మంచిగా ఎదిగి మీ పేరెంట్స్కి అంతా మంచిగా పేరు తీసుకొచ్చి మీ కాలేజీ పేరు కూడా, ఎందుకంటే వరంగల్ పాలిటెక్నిక్ అంటే హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ అయిపోయి ఇట్లా కొన్ని 2-3 పేర్లు వినిపిస్తే స్టేట్ మొత్తంలో ఇంకా హైదరాబాద్ కాకుండా ఏది అంటే వరంగల్ పాలిటెక్నిక్ అంటున్నారు. ఇట్లా వరంగల్ పాలిటెక్నిక్ వాళ్ళకు కూడా అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఈ పేరుని ఇంకా మరింత బలం చేసి మరిన్ని ర్యాంకులతో పాటుగా మంచి మార్కులు, మంచి పద్ధతులు నేర్చుకొని కాలేజీని అలాగే మంచిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్, కోటి, హైదరాబాద్.